మహాశివరాత్రికి కోటప్పకొండ ముస్తాబవుతుంది. కోటప్పకొండకి భారీ స్థాయిలో భక్తులు, లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు మిగతా అధికారులందరూ కలిసి కూడా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, కోటప్పకొండ అంటేనే ఒక రకంగా రాష్ట్రంలో ఒక ఫేమస్. సో ఇక్కడ జరిగే తిరునాళ్ళ ఉత్సవాలకి భారీ స్థాయిలో లక్షలాదిగా భక్తులు వస్తారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ మహాశివరాత్రి అనేది ఘనంగా జరిపే మరి దేవాలయం ఏదైనా ఉందంటే అదే కోటప్పకొండ. దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. 2 లక్షల మంది దాదాపు దర్శనం చేసుకుంటారు కొండ మీద. మరి ఏర్పాట్లన్నీ కూడా ఎంతో ఘనంగా చేయడం జరిగింది. కొండని పైనుంచి కింద దాకా ఎంతో శుభ్రంగా చేసి అద్దంలా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం కూడా 20 రోజుల నుంచి కూడా రోజు 300 మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, భక్తులు, కరసేవకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి రోడ్డుని శుభ్రం చేశాము. మంచినీటి సదుపాయం కలగజేశాము. భక్తులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ దర్శనాన్ని మరి సుజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రేపు మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 4 కోట్ల రూపాయలు మన కోటప్పకొండకు మంజూరు చేయడం జరిగింది. కొత్తపాలెం రోడ్డు నుంచి కోటప్పకొండ దాకా రోడ్డు వేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మన ప్రీతం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగ కాబట్టి దానికి 30 లక్షల రూపాయలు కేటాయించారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాం. బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వేచి చూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత కోటప్పకొండ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇవాళ ఈసారి దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. 60 నుంచి 70 దాకా కరెంటు ప్రభలు కట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తులకి ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం. మరి తినడానికి ఇబ్బంది లేకుండా, తినడానికి అన్నం సదుపాయాలు కలగజేస్తాం. మంచినీరు, మజ్జిగ, చిన్నపిల్లలకి పాలు ఇన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు. వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదే ఎస్పీ గారు, కలెక్టర్, ఆర్డీఓ గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఈఓ గారు వీళ్ళందరూ కూడా తప్పని 24 గంటలు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత శివరాత్రి అనే పండుగని ఘనంగా చేయాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పండుగను ఘనంగా చేసే బాధ్యత మరి ఇక్కడ ఉన్న నాయకులు మేము అందరం కూడా తీసుకున్నాము. అదేవిధంగా మరి కరసేవకులు కూడా మరి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా దాదాపు 1000 మంది దాకా వాళ్ళ కార్యక్రమం రావడం జరిగింది. అందరం కూడా ఏర్పాట్లు ఘనంగా చేస్తాము. ఆడవారికి కానీ, పిల్లలకి, వృద్ధులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కింద మరి కేబుల్ కారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోల్ఫ్ కారు మరి వృద్ధులకు కానీ, నడవలేని వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. కరెంటు ప్రభలు దాదాపు విద్యుత్ ప్రభలు 60-70 దాకా కడుతున్నాము. ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నందుకు మేమందరం కూడా సంతోషంగా ఈ పండుగ ఎంతో ఘనంగా చేద్దాం. ఇది మా ఇంట్లో పండుగ, మా కొండ పండుగ, మా పల్లె పండుగ కాబట్టి అందరం కూడా దీన్ని ఘనంగా చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. జనరల్గా చూసినట్లయితే ప్రతి ఏడాది కూడా ట్రాఫిక్ సమస్య ఉంది ప్రధానంగా చూసుకుంటలేదు. ఎందుకంటే కొండ దగ్గర కిందకి రావడానికి కావచ్చు, అలాగే పైకి రావడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలాగ ఏర్పాట్లు చేస్తారు? ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎంట్రన్స్లోనే మన శివకుటుంబం దగ్గర దాదాపు 50,000 మంది బట్టే మైదానాన్ని తయారు చేసాం. మీరు వచ్చేటప్పుడు దారిలో చూసుంటారు. శివ కుటుంబం ఉంది, దాని పక్కన కాలం ఉంది, తాగునీటి ఇబ్బంది లేకుండా స్నానఘట్టం ఉంది. దాని చుట్టుపక్కల కూడా రోడ్లన్నీ కూడా శుభ్రం చేశాము. ఆ దగ్గరలోనే మరి 4-5 కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మించడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు మాకు శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ వ్యవస్థ కఠినంగా ఉంది. ఎక్కడ కూడా వెహికల్స్ పైకి రావడానికి వీలు లేదు. అందరూ కూడా ఆర్టీసీ బస్సులు, వీఐపీ బస్సులు రావాల్సింది పైకి. అన్ని సదుపాయాలు ఘనంగా చేశాము. ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఇంకొకటి చెప్పండి, ఏదైతే భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు, క్యూ లైన్లో గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో చూసాం. సో అలాగే భక్తులు వేచి చూడకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఇక్కడ మాకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి అంటే 16 ఉదయం, మళ్ళీ 27 ఉదయం 2 దాకా కూడా కంటిన్యూస్గా దర్శనం జరుగుద్ది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. నిన్న ఏకాదశి రోజు దాదాపు 60,000 మంది భక్తులు రావడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది జరగలేదు. భక్తులకి సౌకర్యం కలగజేసి
మరి త్వరితగా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ పట్టు వస్త్రాలు సమర్పించే సమయం ఏ సమయం ఉంది, ఎవరు వస్తున్నారు, ఏంటి సార్? పట్టు వస్త్రాలు సమర్పించడానికి రేపు ఉదయం ఎండోమెంట్ మినిస్టర్ గారు వస్తారు. అదేవిధంగా నేను ఇద్దరం కూడా కలిసి పట్టు వస్త్రాలు సమర్పిస్తాను స్వామివారికి. రేపు ఉదయం 11ంటికి పట్టు వస్త్రం సమర్పిస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం శివరాత్రికి కోటప్పకొండకి ఎంత స్థాయిలో భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. పోలీసులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. అలాగనే స్వచ్ఛందంగా కరసేవకులు 1000 మంది దాకా కోటప్పకొండలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడు ఎదురవుతుంటాయి. ఈసారి అయితే మాత్రం ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు రావడానికి, అలాగనే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి కూడా పూర్తి స్థాయిలో కొండ కింద అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసాం. రోడ్డు వైడనింగ్ కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసాం. అలాగనే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు, ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా దర్శనం చేసుకునేలాగా స్వామివారిని అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ కోటప్పకొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.